మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ను అధికారులు కూల్చివేస్తున్నారు. హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను ఈ రోజు అధికారులు కూల్చివేస్తున్నారు. తమ్మిడి చెరువును కబ్జా చేసి నిర్మించారనే ఆరోపణలు నాగార్జున ఎదుర్కొంటున్నాడు. 3.5 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ను నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదు చేయడం జరిగింది. శనివారం తెల్లవారుజామునే జంబో మిషన్లతో ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేశారు హైడ్రా సిబ్బంది. పోలీసులు బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు హైడ్రా అధికారులు. తిమ్మిడికుంటకు సంబంధించిన బఫర్ జోన్ లో ఎన్ కన్వెన్షన్ నిర్మించారని అనేక ఫిర్యాదులు రావడంతో కూల్చేస్తున్నట్లు తెలుస్తుంది. తమ్మిడి చెరువు FTL పరిధిలో అక్రమంగా నిర్మించిన ఎన్ కన్వెన్షన్ తో పాటు ఇతర కట్టడాలను తొలగించాలని జనం కోసం సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. అన్ని అక్రమాలను తొలగించి 29 ఎకరాల 24 గుంటలకు పైగా ఉన్న చెరువును పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఒకప్పుడు జనానికి ఆహ్లాదం పంచిన తమ్మిడి చెరువు ఇప్పుడు అన్యాక్రాంతమైందని, ఇందులో హీరో నాగార్జున దాదాపు 3 ఎకరాల 30 గుంటల చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ పేరుతో నిర్మాణం చేపట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో లోకాయుక్తతో పాటు అధికారులకు ఫిర్యాదు చేసినా కానీ వాళ్ళు పట్టించుకోలేదని ఆయన తెలిపారు. హైదరాబాదులోని గత కొద్ది రోజులుగా హైడ్రా అక్రమ నిర్మాణాలపై ప్రత్యేక చర్యలు చేపట్టింది. అక్రమ కట్టడాలు గుర్తించి వెంటనే కూల్చివేస్తుంది. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్కు చెందినదిగా భావిస్తున్న జన్వాడ ఫామ్ హౌస్ సైతం అక్రమ నిర్మాణం అంటూ కూల్చివేతకు అధికారులు రంగం సిద్ధమవ్వగా దానికి వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. సెలబ్రిటీలు, ప్రముఖుల అక్రమాల నిర్మాణాలను సైతం హైడ్రా కూల్చివేతకు రంగం చేస్తుండడం హాట్ టాపిక్గా మారింది. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి అక్రమ కట్టడాలు ఎంత పెద్ద నాయకుడు, ఎంత పెద్ద సెలబ్రిటీ కట్టినా కానీ ఎవరిని వదిలిపెట్టేది లేదని హైడ్రా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ రైట్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే రేసుగుర్రం సినిమాల్లో అధికారుల్లాగా హైడ్రా అధికారులు దూసుకు వెళ్తున్నారు. ఏకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దానం నాగేందర్ ప్రెస్ మీట్ పెట్టి హైడ్రా అధికారులపై ఫైర్ అయినా కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం హైడ్రా అధికారుల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకుండా వాళ్లకు ఫుల్ రైట్లు ఇచ్చారు.